హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కార్తీక మాసం కదండి. కార్తీక పౌర్ణమి రోజు మనము గుడికి వెళ్ళి కార్తీక దీపాలు వెలిగిస్తాం కదా. దానికోసం కార్తీక ప్రమిదలు ఎలా చేసుకోవాలి, ఒత్తులు ఎలా నానబెట్టుకోవాలి చెప్తాను. ఫస్ట్ మనం ఒక బాక్స్ ఆర్ బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి నేను చూపించిన విధంగా 365 ఒత్తులు, పువ్వొత్తులు కలిపి నేను నానబెట్టుకుంటున్నాను. మన ఇష్టం అండి, నెయ్యిలో అయినా నానబెట్టుకోవచ్చు, లేదంటే నూనెలో అయినా నానబెట్టుకోవచ్చు. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అలా నానితే సరిపోతుంది. ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టి ఇలా మొత్తం నూనె మునిగేలాగా మనము తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రమిదల కోసం ఫస్టే చపాతీ పిండి తీసుకొని తడిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కాసేపు అలా పిసుక్కుంటున్నాను. నెక్స్ట్ కొద్దిగా పిండి తీసుకొని మనకు ఎంత పిండి కావాలో దాన్ని బట్టి తీసుకొని 3-4 టిప్స్తో మీకు చూపిస్తాను. ఇలా స్పూన్తో ఒక టైపు, ఇలా స్పూన్తో ప్రెస్ చేసి ఇలా చేసుకోవచ్చు. ఈ మిడిల్లో నొక్కేది మనకు కొంచెం లోతుగా కావాలి కదా ఆయిల్ వేసి పువ్వొత్తి పెట్టడానికి. దానికోసం ఒక బౌల్ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇది ఒక టైప్ అండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఎంత బాగా పిండి కలిపి మెత్తగా పిసికి పెట్టుకుంటే అంత బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా మట్టి ప్రమిదతో ఇలా ప్రెస్ చేశాను. ఇలా రాకపోతే దానికి ఫస్టే మనము చూడండి, ఇలా ఒక డ్రాప్ ఆయిల్ పెట్టాలి. ఆ డౌకి పెట్టేసి మట్టి ప్రమిదతో ప్రెస్ చేసామంటే ప్రమిదకు పిండి అతుక్కోకుండా వచ్చేస్తుంది. దేంతో ట్రై చేసినా ఆయిల్ పెట్టి ట్రై చేయండి, ఈజీగా మనకి ఇలా వచ్చేస్తుంది షేప్. ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. కాకపోతే పిండి కూడా తడిపి మనం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పిండి చక్కగా వస్తుంది. ఇది థర్డ్ టైప్ అండి. ఇలా ఒక గ్లాస్లో ఒక 1 డ్రాప్ ఆయిల్ వేసి గ్రీస్ చేసుకొని దాంట్లో ఇలా పిండి వేసేయాలి. పిండి వేసి దీన్ని మనం మసాలా దంచుకుంటాం కదా, దాంతో ప్రెస్ చేస్తున్నాను. లేదంటే మీరు బల్లంగితో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. చూడండి, మంచిగా మనకు షేప్ కూడా వచ్చేస్తుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇలా ట్రై చేస్తే. ఇది థర్డ్ టైప్ అండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఒకటి క్యాప్ తీసుకున్నాను. ఆ క్యాప్లో దానికి కూడా ఆయిల్ గ్రీస్ చేసి ఇలా సింపుల్గా పెట్టేసుకుంటే మనకు సింపుల్గా వచ్చేస్తుంది. ఇదేంటంటే మనం గంధం తీసుకుంటాం కదండి, ఆ డబ్బా మూత. చూడండి, 4 టైప్స్ అయిపోయింది. ఇప్పుడు 5th వన్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూడండి, దీనికి మాత్రం కాస్త పిండి ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ ఫింగర్స్తో ప్రెస్ చేసుకొని నెక్స్ట్ చూడండి, సీజర్ తీసుకొని మనం ఎక్కడికైతే ప్రెస్ చేసుకున్నామో అక్కడికి ఫ్లవర్ పెటల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఫింగర్స్తో ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అలాగే మిడిల్లో కాస్త మనము బౌల్ షేప్ వచ్చేలాగా నొక్కి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేసి మనం పువ్వొత్తి వేసి వెలిగించుకోవాలి కదా, అలా దానికోసం. ఇది 6th టైప్ అండి. ఇది మాత్రం చాలా ఈజీ, మనకి ఎలాంటి మౌల్డ్ అవసరం లేదు, చేతితోనే చేసేసుకోవచ్చు.
చూడండి ఇప్పుడు 6 టైప్స్ మనకు 6 డిజైన్స్ వచ్చేసాయి. నేను అలా పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఉసిరికాయ దీపాలు ఎలా చేసుకోవాలి చూడండి. ఉసిరికాయ ఇట్లా 2 సైడ్స్ ఇలా వస్తాయి కదా. కొన్నింటికి ఒక సైడే బ్యాలెన్స్గా ఉంటుంది, కొన్నింటికి ఇంకో సైడ్ బ్యాలెన్స్గా ఉండదు. అది చెక్ చేసుకుని పైన టిప్ ఒకటి మనం చిన్నగా కట్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుందండి, అంతే. ఇలా చెక్ చేసుకోవాలి. మనకి ఎటైతే బ్యాలెన్స్డ్ అనిపిస్తుందో అటు ఉంచేసుకొని ఇంకో సైడ్ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ ఉసిరికాయ దీపాలకి పిండి ప్రమిదలకి బొట్టు పెట్టి అలంకరించుకున్నాము. దానికి ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా కుంకుమ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి. అది వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీంతో మనం మన దీపాలని అలంకరించుకోవచ్చు. నేను చూపించిన విధంగా అలంకరించుకోండి. చూడండి బొట్టు పెట్టగానే ఎంత నిండుదనం వచ్చేసింది ఉసిరికాయకి. దీనిపైనే మనం మన పూర్తి నూనెలో కానీ నెయ్యిలో కానీ నానబెట్టుకున్నాం కదా, దాన్ని పెట్టేసి దీపం వెలిగిస్తే అయిపోతుంది. అది కూడా అగరబత్తితో వెలిగించుకోండి. మన పిండి ప్రమిదలు కూడా అలాగే అలంకరించుకోండి. బొట్టు పెడుతూ ఉంటే ఎంత అందంగా కనిపిస్తుంది కదా. ఇంతే అండి, ఇంత సింపుల్గా మనం ఇంట్లోనే పిండి ప్రమిదలు ఉసిరికాయ దీపాలు తయారు చేసుకోవచ్చు. కానీ వీటిని కాస్త పిండి ప్రమిదలు తయారు చేసుకొని ఒక 1/2 అవర్ అయినా గాలికి ఒక క్లాత్ కప్పి ఆరబెట్టుకోవాలండి. లేకపోతే మెత్తగా ఉంటాయి, ఆరిపోతే కొంచెం గట్టిగా అవుతాయి. చూడండి నానబెట్టుకున్న మన పువ్వొత్తులు 305 ఒత్తులు ఎంత చక్కగా నానాయో. ఇప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, బాయ్.